ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ మీకు ఊరు ఎక్కడ కొట్టారు. డిఫరెంట్గా ట్రై చేస్తాడు కళ్యాణ్ రామ్. డిఫరెంట్గా ట్రై చేసి మళ్ళీ ఒక హిట్ సినిమా. ఎందుకంటే మనం ఇట్లాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. ఇంతకుముందు మనకి నిఖిల్ ఒక సినిమా చేసాడు సుభాష్ చంద్ర బోస్ అని, కానీ అందులో అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఇందులో కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చాలా ఎంగేజింగ్గా చేసాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ సాంగ్స్ వల్ల అక్కడక్కడ మనకి లైట్ కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్విస్ట్లు ఎలా ఉన్నాయి బ్రో? ట్విస్ట్లు ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ ఒక గూస్ బంప్ సీన్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఇచ్చాడు. సో ఆడియన్స్ చూసే వాళ్ళకి మంచి ఉత్సాహం అనిపిస్తుంది. పార్ట్ 2 ఏమన్నా ఉందా? ఎండ్ చేశాడు అసలు? పార్ట్ 2 అయితే ఏం లేదు. ప్రస్తుతం అయితే ఇక వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఒక మిషన్ చూపించింది. సో సెకండ్ ఒకవేళ పార్ట్ 2 చేయాలనుకుంటే చేసుకోవచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? రేటింగ్ 3.5. మీకు ఎలా అనిపించింది అన్న మూవీ? ఎలా అనిపించింది అన్న? యాక్షన్ పరంగా హిట్ ఆఫ్ అట్టా బ్రో. గెటప్స్ ఎలా ఉన్నాయి కళ్యాణ్ రామ్ బ్రో? హిట్ ఆఫ్ అట్టా. సస్పెన్స్ బాగుంది, స్టోరీ ప్రెజెంట్ చేయడం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. బాగుందన్న. వెరీ చాలా అంటే చాలా ఎక్సలెంట్, బాగుంది. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి తీసిండు. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే వీళ్ళే గుర్తుంటారు, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళే అందరూ గుర్తుంటారు. కానీ వాళ్ళకి ఆర్గనైజ్ చేసి అంటే వాళ్ళ కోచ్ని ఒక కింద ఉండి నడిపించాలి కదా. ఆ కింద ఉండి నడిపించే వ్యక్తి ఎవరంటే ఈ డెవిల్ సినిమా సీక్రెట్ ఏజెంట్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఎలా ఉందండి? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన బయట నుండి వచ్చే ఆర్డర్స్ కింద పర్ఫెక్ట్ గా చేస్తే కదా ఆ ఆపరేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో చాలా 100% బాగా అదైతే ఆ రోల్ చాలా సాటిస్ఫై చేశారు. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. బింబిసారా రేంజ్ లో ఉందా సార్? బింబిసారా రేంజ్ లో ఉందా? సారీ, నేను బింబిసారా చూడలేదు, కానీ ఒక ముందు సినిమాస్ ఉంటాయి కదా, ఆ ఆపరేషన్కి సంబంధించి బయట నుండి ఏవైతే గైడ్లైన్స్ వస్తాయో కింద పాటించి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తారు కదా. ఇందులో అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కళ్యాణ్ రామ్ గారు తన ప్రయత్నం చేస్తారు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు ప్రతి టేకు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, 100% చూడొచ్చు. సంయుక్త మీనన్ ఎలా అనిపించింది క్యారెక్టర్? సంయుక్త మీనన్ అడగక్కర్లేదన్న, ఆమె సార్ మూవీలో కూడా అదరగొట్టారు. ఇందులో కూడా కొంచెం ఆమె ఒక కోడ్ లాంగ్వేజ్, ఆమె కూడా మన సీక్రెట్ ఏజెంట్ టైపే చేశారు. అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే సంయుక్త మీనన్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ 100% న్యాయం చేశారు. 100% ఎగరేయచ్చాను. సూపర్. అసలు మూవీ చూస్తున్నంత సేపు మనం ఎందుకు ఆ ఫ్రీడమ్ ఫైట్ లో అప్పుడు ఎందుకు మనం పుట్టలేదు అనే ఒక ఫీల్ అయితే ఉంది. చాలా మూవీలో హైలైట్స్ ఏంటి మేడం? ఈచ్ సీన్ సస్పెన్స్ ఉంటుంది, అదే హైలైట్. కళ్యాణ్ రామ్ క్యారెక్టరేషన్ ఎలా ఉంది మేడం? బాగుంది. మొత్తం మూవీ అంతా ఏజెంట్ లాగా ఎలా చేశాడు? బాగా చేశాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్, అన్ని ట్విస్ట్లే ఉంటాయి. అంటే డైరెక్టర్ ఫస్ట్ టైం గా చేయడం ఎలా చేశారు? సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఎలా మూవీ లాగా ఏం లేదు, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ వరకు అన్ని సస్పెన్స్లే ఉంటాయి. మేడం డెవిల్ అండ్ టైటిల్ బెటర్ గా సూట్ అయిందా? అంటే ఓకే, సీక్రెట్ ఏజెంట్ కదా, ఓకే సెట్ అయ్యాడు. కళ్యాణ్ రామ్ సెట్ అయ్యాడా క్యారెక్టర్ కి? బ్రిటిష్ క్యారెక్టర్ కి సెట్ అయ్యాడు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగుందని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం అంటే యావరేజ్ అంటానికి మరి మూవీలో ఏమైనా మైనస్ ఉందా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మనకి మర్డర్ సస్పెన్స్ అలా చూపిస్తాను. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఏమంటే హిస్టారికల్ లాగా చేంజ్ చేస్తాడు. అది కొంచెం నాకు నచ్చలేదు. సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? సేమ్ విరూపాక్షలో ఎలా ఉంది అసిటీస్ ఎలా ఇలా కూడా దయమేనా? చెప్తున్నాం కదండి, ప్రతి సీను అబ్బాబా సాంగ్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్లో చూపించారండి డైరెక్టర్ గారు. ఆ హీరోయిన్ యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్ అండి. ఒక రాజుల గురించి బాహుబలి, ట్రిపుల్ ఆర్, తర్వాత డెవిల్ అండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్గా ఉంటుందండి, సెకండ్ హాఫ్ మాత్రం దద్దరి వెళ్తుందండి. సూపర్ సినిమా. చెప్పండి. బింబిసార్ తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ నచ్చింది? బింబిసార్ అంటే బింబిసార్ చూసామండి, బింబిసార్ కాదు, బింబిసార్ని మించి ఉందండి సినిమా. చెప్తున్నాం కదండి, కళ్యాణ్ రామ్ గారిని అబ్బా రాజు క్యారెక్టర్ చూశారంటే ఫస్ట్ ఫైట్ ఆ షిప్ లో ఫైట్ ఉంటుంది. అబ్బా వాళ్ళందరూ చంపేస్తుంటే ఎలాగొచ్చాడో ఏంటని చూస్తే ఒక 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 రాజు, ఒక రియల్ గా రాజు ఎలా ఉంటుందో అలా చూపించారండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఇంకా చెప్తున్నాం కదండి. కళ్యాణ్ రామ్ అదరగొట్టాడా? ఫైట్ సూపర్ అండి. ఇంకా నేచురల్ స్టార్ చెప్తున్నాం కదండి కళ్యాణ్ రామ్ గారు. నందమూరిలో మళ్ళీ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు మంచి ఒక సరైన హిట్ అండి. బ్రిటిష్ ఏజెంట్ అనేది ట్విస్టా?
ట్విస్ట్ అండి. ట్రిపుల్ ఆర్ చూసారుగా, దాన్ని మించి ఉంటుందండి సినిమా. సినిమా చూడవలసిన సినిమా అండి, చూస్తేనే చెప్పగలం. లాగ్ అనిపించిందా? ఎక్కడ లాగ్ అనిపించదు, ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఉంటుంది, దాన్ని మించిన ఉంటుందండి. బొమ్మ దగ్గర మించిన కలెక్షన్స్ వస్తాయా? చెప్తున్న ప్రొడ్యూసర్ గారు మాత్రం చెప్తున్నాడు కదా, చేతులు గుండె మీద పెట్టుకొని పడుకోవచ్చండి. ఇప్పుడు సలార్ నడుస్తుంది కన్నా, మరి సలార్కి ఇది ఏమన్నా పోటీ ఇవ్వగలరు? పోటీ అని కాదండి, కళ్యాణ్ రామ్ గారి సినిమాలు ఏ సినిమా చూడండి ఆయనకి అయినా పోటీ అండి, సినిమాతో పోటీ పెట్టుకోడు ఆయన. కానీ కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొంచెం డైరెక్టర్లు అందరూ చాలా సినిమాలు చేస్తారు, కానీ ఈ సినిమాలో మాత్రం కళ్యాణ్ రామ్ గారు బబుల్ గమ్ వచ్చింది కదా, బబుల్ గమ్